సార్ నేను ఇన్స్పెక్టర్ శేఖర్ మాట్లాడుతున్నాను సార్. ఇన్స్పెక్టర్ శ్రీధర్ కానిస్టేబుల్ రామస్వామిని పబ్లిక్ లో మర్డర్ చేశారు సార్. శ్రీధర్ పబ్లిక్ లో రామస్వామిని మర్డర్ చేశాడా? మై గాడ్, శ్రీధర్ని వెంటనే అరెస్ట్ చేయండి. అతనికి మతి భ్రమించిందేమోనని నాకు అనుమానంగా ఉంది. తప్పించుకోకుండా చూడండి. అన్ని స్టేషన్స్ కి వెంటనే వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. పిక్. మిస్టర్ శ్రీధర్, మిమ్మల్ని ఐజీ గారు అర్జెంట్ గా రమ్మంటున్నారు. మిస్టర్ శ్రీధర్, ఐ పిటి యు. ఇన్నాళ్ళు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన సేవలని మట్టిపాలు చేశావు. ఇదంతా ఏదో కుట్ర సార్. రామస్వామిని నువ్వే చంపావని కళ్ళారు చూసిన సాక్షులున్నారు. హతుడైన రామస్వామి చేతిలో ఈ మెడల్ దొరికింది. ఇది ప్రభుత్వం నీ సేవలకు గుర్తించి ఇచ్చిన మెడల్ కదూ? మిస్టర్ శ్రీధర్, ఇది నువ్వు చేసిన రెండో హత్య. మణి నువ్వు కొట్టిన లాఠీ దెబ్బల మూలంగానే చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. మిస్టర్ ప్రసాద్, టేక్ హిమ్ ఇంటు కస్టడీ. థ్యాంక్ యూ. కనీసం నాకైనా నిజం చెప్పు బావా. సాక్ష్యాలన్నీ నువ్వు అపరాధివి అని రుజువు చేస్తుంటే నువ్వు మౌనంగా ఉంటేలా? చెప్పు బావా, ఆవేశంతో నువ్వు ఈ హత్య చేశావా? లేదన్నయ్య, ఆయన పాపం చేయలేదు. ఆయన అలాంటి వారు కాదు. ఇంకో వ్యక్తి హత్య చేశాడంటానికి ఏ ఆధారమూ లేదమ్మా. అందుకని పాపం పుణ్యం తెలియని వ్యక్తిని అనుమానిస్తారా? చూడు చెల్లాయి, బావ మనస్తత్వం నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కోర్టు వారికి కావాల్సింది సాక్ష్యం అమ్మా. కోర్టులో వారి నిజాయితీ గురించి నేను చెబుతాను. అక్కడ నీ సాక్ష్యానికి విలువుండదమ్మా. ఎందుకుండదు? 10 సంవత్సరాలుగా ఆయన కష్ట సుఖాలను పాలు పంచుకున్న దాన్ని నేను. ఆయన అడుగులో అడుగు వేసి నడక నేర్చుకున్న దాన్ని నేను. వేళా పడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా ఇంటిని ఇల్లాల్ని బాధ్యత కోసం వదిలి వెళ్ళిపోతుంటే నిండు మనసుతో సాగనంపిన దాన్ని నేను. ఆయన గురించి నానంటే ఇంకెవరు చెప్పగలరన్నయ్యా? చూడు చెల్లాయి, ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు, బావ ఈ గండం నుంచి ఎలా బయటపడతాడో ఆలోచించాలి. నేను వెళ్ళి లాయర్ని తీసుకొస్తాను. నువ్వు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. వండర్ఫుల్ లైన్, వండర్ఫుల్. నేను చెప్పిన పని నువ్వనుకున్న రీతిలో నేను ఊహించిన దానికంటే ఎక్కువ తొందరగా చేశాను. వెరీ గుడ్. దుష్ట శిక్షణ జరిగిపోయిందిగా, ఇంకెందుకు ఆ శ్రీరామచంద్రుడి వేషం తీసేయ్. నన్ను ఇంకా ఏ శాస్త్రాలు, ఏ ధర్మసూత్రాలు, ఏ న్యాయస్థానాలు, ఏ సాక్ష్యాలు, ఏ తీర్పులు కాపాడలేదు. కాపాడగలిగింది ఆ భగవంతుడు ఒక్కడే. ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుని మీద నమ్మకంతో నేను ఉరికము ఎక్కిన వంశానికి మచ్చ తేలేను. ప్రతీకారం తీర్చుకుని హంతకుడుగానూ మారలేను. పరపతి గలవాడు నీతి శతకాన్ని, ధర్మశాస్త్రాన్ని కట్టగట్టి అటక మీద పెట్టించేశాడు. అవినీతికి, అన్యాయానికి, అధర్మానికి తలలు వంచే సాక్షుల్ని సృష్టిస్తున్నాడు. న్యాయస్థానం సీసా పాలు తాగి అసంతృప్తితో తల్లిపాల కోసం ఏడుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. నా ముందు ఎందరో నిజాయితీ గల ఉద్యోగస్తులు పరపతి గలవాడికి ఎదురు నిలిచి బలైపోయారు. దీనికి అంతం లేదు. ఈ వ్యవస్థను ఎవరూ మార్చలేదు. దేశాన్ని పరోక్షంగా పాలిస్తున్న పెట్టుబడిదారుడి మెడకు ఎవరూ ఉచ్చులు వేయలేదు. ఆ పని చేయాలంటే బాణం పట్టుకుని ఏ శ్రీరాముడో, గొడ్డలు పట్టుకుని ఏ పరశురాముడో రావాలి. అప్పటి వరకు ఈ దేశానికి విముక్తి లేదు, విముక్తి లేదు. ఒక దుర్మార్గుడిలో పరివర్తన కోసం నా ఈ ఆత్మ బలిదానం ఉపయోగపడేలా చూడు భగవాన్. Bye.
ఈ శాస్త్రజ్ఞులు రేడియోలు కనిపెట్టారు, టీవీలు కనిపెట్టారు, ర్యాకెట్లు కనిపెట్టారు, కానీ ఈ తెల్ల వెంట్రుకలు మొలవకుండా ఒక్క మందు కనిపెట్టలేకపోయారు. అన్నయ్య, రైట్ టైం అయింది, బయలుదేరదామా? అయిపోయింది. నా మేనల్లుడు ఫారెన్ నుంచి వస్తున్నాడాయే, మరి నేను కూడా కాస్త టిప్ టాప్ గా తయారవద్దు? అవునే చెల్లాయి, నాకు ధర్మ సందేహం. నాకింకా పెళ్లి కాలేదు కదా, మరి జుట్టంతా ఇలా నెరిసిపోతుంది ఏమిటి? వయసు అయింది కనుక. ఓహో, మరైతే బట్టతలు ఎందుకు కాలేదంటావు? పెళ్లి చేసుకోలేదు కనుక. పద పద. అన్నయ్య, ఒక్క మాట. ఇన్నాళ్ళు వాడెప్పుడొచ్చినా మన కళ్ళకి 4 రోజులు కనిపించి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉండటానికే వస్తున్నాడు. వాడెప్పుడైనా వాళ్ళ నాన్న గురించి అడిగితే? అబద్ధం చెప్పి వాడిని ఎలా ఏమార్చాలో అంతా ఆలోచించే ఉంచానమ్మా. నువ్వేం బాధపడకు, పద పద. రాబా, ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగిందమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమిటి మామయ్య అటు చూస్తున్నావు? ఐఎమ్ హియర్. నువ్వు వచ్చావు సరేలే, ఫారెన్ నుంచి కదా వస్తున్నావు. ఎవరన్నా దొరసాని కూడా తీసుకొచ్చావేమో అని వెతుకుతున్నాను. పెళ్లి కాని వాడు నీకెందుకు మామయ్య ఆ గొడవలన్నీ? కమాన్, ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఏ మావయ్య, తెల్ల వెంట్రుకలు పీకేసినంత మాత్రాన వయసు తగ్గిపోతుందా? నేను ముసలాన్ని కాదు, అవసరమైతే నా సత్తా చూపించగలను. మర్చిపోయాను, నీతో పట్టుపట్టాలి, పద. నువ్వు ఇంకా పందెం మర్చిపోలేదన్నమాట. పదా పదరా నా మేనల్లుడా. కమాన్. ఓడిపోయావు. అధర్మం మావయ్య, ఇది నీ గెలుపు కాదు. ఏడిచావులేవాయ్, చిన్నప్పుడు నువ్వు చేసిన పనే ఇప్పుడు ముసలాన్ని అయ్యాక నేను చేశాను తప్ప. సరే, నువ్వే నెగ్గావు. మావయ్య, నిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడుగు. నా సర్వీస్ అంతా ప్రశ్నలు అడిగి విసిగెత్తిపోయాను. ఇప్పుడు జవాబులు చెప్తాను, అడిగే. అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అది ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద పెద్ద కథలని చెప్పక 2 ముక్కల్లో తేల్చి. ఏం లేదురా, నా పెళ్లి రోజున ఓ దుర్ఘటన జరిగిపోయింది. సరిగ్గా నేను పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం ఉంచే సమయానికి పెళ్లి పందిరి ఎంటుకుందిరా. పెళ్లి పందిరి ఎంటుకుంది. ఆ మంటల్లో ఎంతో మంది ఆహుతైపోయారు.
కొంతమంది భర్తల్ని కోల్పోయారు, మరి కొంతమంది భార్యల్ని కోల్పోయారు, కొంతమంది దైవ సమానులైన పసిబిడ్డల్ని కోల్పోయారా. అదంతా నా కళ్ళారా చూశానేమో సైకలాజికల్ గా నాకు జీవితంలో మళ్ళీ పెళ్లి మాట తలపెట్ట బుద్ధి అవ్వలేదు. అప్పటి నుంచి ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోయాను. గ్రేట్ ట్రాజడీ. ఐఎమ్ సారీ. తండ్రి లేని నిన్ను, ఏ ఆధారం లేని నీ తల్లిని ఆదుకోవాలని నేను పెళ్లి చేసుకోలేకపోయానని వాడితో చెప్పలేక అందమైన కథ లేవా అన్నయ్య? ఇందులో నా గొప్పతనమే ఉందమ్మా. నా చెల్లెలి సంసారాన్ని చక్కదిద్దుకోవాలన్న స్వార్థమే గాని ఇందులో త్యాగమేం లేదు. ఊరుకో. మాణిక్యం, మాణిక్యం, నువ్వు పొరపడుతున్నావు. అతను నువ్వు అనుకుంటున్న మనిషి కాదు. ఊరుకోమ్మా. అడుగోరా, నీ నాన్న తీర్చుడు నీ కళ్ళ ముందే ఉంటాడా? వాళ్ళు ముక్కలు ముక్కలు నరికేరా, నీ పగ తీర్చుకోరా. రామ్మా, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. నాన్నని చంపింది ఇది కదమ్మా, వీళ్ళ నాన్నమ్మా. అమ్మా రామ్మా, పోదాం రామ్మా, ఇంటికి పోదాం రామ్మా. అమ్మా నడమ్మా, పోదాం, ఇంటికి పోదాం రామ్మా. రామ్మా. ఒరే ఆనంద్, దాని మాటలు నువ్వు పట్టించుకోవద్దు. అది పిచ్చిది. ఈ చుట్టుపక్కలే తిరుగుతూ కనిపించిన వాళ్ళలా నువ్వే నా భర్తను చంపావు, నువ్వే నా భర్తను చంపావు అంటూ పీడిస్తూ ఉంటుంది. నన్ను ఓసారి ఇలాగే నిలదీసింది. ఆ పిచ్చిదాని భర్త ఎవరు? రామస్వామిని కానిస్టేబుల్. నాన్నగారి పోలీస్ స్టేషన్ లోనే అతను పనిచేసేవాడా? అవును. రామస్వామి ఎలా చనిపోయాడు? ఇప్పుడు అవన్నీ దేనికిరా? ఎప్పుడో జరిగిపోయిందాన్ని తవ్వుకోవడం దేనికి? ఆమె పిచ్చిదైనా ఆమె అన్న మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవటం తప్పు కాదుగా మామయ్య. పిచ్చిదని మావయ్య చెప్పాడు కదా బాబు, ఆ మాటలకి ఎందుకు విలువిస్తావు? రాక్షసుడా, నా భర్తను చంపుతావురా? నా భర్తను ఎలా చంపావు? నిన్ను అలాగే చంపి నా పగ తీర్చుకుంటాను. నారాయణ, మీ నాన్న చనిపోవటానికి కారణం మా నాన్నగారే నన్ను రుజువు చేయగలవా? రుజువులు కావాలా బాబు? అయితే వినండి. లోకాన్ని చూస్తున్న ఈ రెండు కళ్ళ ముందే మా అయ్యని మీ నాన్న దారుణంగా హత్య చేశాడు. మా అయ్యే బతికుంటే నాకు ఈ రిక్షా తొక్కుని బతకాల్సిన పనే ఉంది. మా అమ్మ పిచ్చిదై వీధుల్లో పడాల్సిన అవసరం ఏముంది బాబు? చెప్పండి. మీ తండ్రి నీకు తెచ్చివ్వలేకపోయినా మీ కుటుంబానికి డబ్బు ఉపయోగపడుతుంది. వద్దులే బాబు. మీ నాన్నగారు మా అయ్యని ఎలా చంపింది మీరు తెలుసుకోవాలనుకుంటే నా కళ్ళ ముందు జరిగిన నిజం చెప్తాను, వినండి.